హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శారీ చూసారా, బాగుంది కదా. కానీ ఈ శారీ ఎట్టి పరిస్థితుల్లో నేను కట్టుకోవాలి అంట, ఖచ్చితంగా కట్టుకోవాలి అంట. నాకేమో ఏ శారీ పడితే ఆ శారీ, ఏ కలర్ పడితే అది కట్టుకోను కదా. కానీ ఈ శారీ కట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళే పెట్టారు. మరి ఎవరు పెట్టారు ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను. శారీ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కానీ కట్టుకోవాలా లేదా అని ఆలోచిస్తున్నాను. కానీ నేనైతే ఈ శారీని ఎప్పుడు ఇటువంటి టైపు అంటే ఫుల్గా ఉన్న కలర్ అయితే నేను ఎప్పుడు కట్టుకోలేదు. సో మరి కట్టుకుంటానా లేదా అనేది నేను చెప్తాను. కానీ 100కి 100% మాత్రము ఇటువంటి శారీస్ నేను వేర్ చేయను, చెప్పేస్తున్నాను ఫ్రాంక్గా. అయినా ఇది కట్టుకోవాలా లేదా అని ఆలోచించి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. మరి ఆ డెసిషన్ ఏంటనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇంతకు ఈ శారీ ఎవరు పెట్టారనేది కూడా నేను చెప్తాను. లాస్ట్ టైం మేము నెల్లూరు వెళ్ళాము, అక్కడ ఈ శారీ అనేది పెట్టడం జరిగిందనమాట. అక్కడ ఒక 3 days ఉన్నాము. 3 days అయితే ఉన్నాము. శారీ అయితే చాలా బాగుంది. పట్టు శారీ ఇది. నెమలికంఠం కలర్ ఐడియా ఉందా మీకు? ఇంకో విషయం ఏంటి అంటే, పింక్ తర్వాత నేను ఇష్టపడే కలర్ కూడా ఏదైనా ఉంది అంటే ఈ కలరేనాను. ఈ కలర్లో నాకు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఇది కట్టుకుందామా లేదా అనేది ఆలోచిస్తున్న టైంలో నాకంటూ ఒక ఆలోచన ఏమొచ్చింది అంటే చెప్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసింది. బాగుంది కదా, మీకు అనిపిస్తుందా? నాకు ఎందుకో ఇటు సైడు బాగా క్లారిటీగా కనిపించట్లేదేమో అని అనిపిస్తుంది. అంటే లైటింగ్ అంతా బ్యాక్ సైడ్ ఉంది, అలాగా ఉందన్నమాట. సో నేనైతే ఇంకా అప్పటికి ట్రైప్యాడ్ అటు ఇటు తిప్పుతున్నాను, ఎటు సైడ్ అయితే బాగుంటుందా ఏంటి అని. కానీ ఇక్కడ వచ్చేసేటప్పటికి శారీ ఒక రేంజ్లో ఉంది, చూపించడం ఒక రేంజ్లో కనపడుతుంది. ఎలా చెప్పాలి అంటే, అది ఇక్కడ నేను చూపించే కన్నా బాగా బయట లుక్ అయితే మాత్రము చాలా బాగుంది. బుజ్జిగాడు చూసారా, ఎవరినో ఆంటీ 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 అని కేకలు పెడుతున్నాడు, మాటలన్నీ వచ్చేసినాయి. సో అదనమాట. శారీ అయితే చాలా బాగుందండి. కాకపోతే ఏంటి అంటే, ఫస్ట్ నుంచి ఇటువంటివి శారీస్ అంటే అచ్చంగా అదే కలర్ శారీస్ నేను ఎప్పుడూ కట్టుకోలేదు కాబట్టి అమ్మా 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 వచ్చేసాడే బుజ్జిగాడు. అమ్మా, ఇది ఎవరు పెట్టారు శారీ చెప్పు? ఎవరు? అత్త పెట్టించారు కదా, ఎత్తుకోలేదా? ఇది వీళ్ళత్త. ఇంకా చెప్పేసేస్తున్నాను ఎవరు పెట్టారు ఏందని. వీళ్ళ శారదత్త పెట్టిందండి. ఒళ్ళోకి వచ్చి కూర్చున్నాడు చూడండి. మా శారదత్త పెట్టిన శారీ నువ్వు కట్టుకోవా అన్నట్టుగా నా వైపు ఇలా చూసేస్తున్నాడు. అదగో. సో ఇది శారదక్క పెట్టిన శారీ అనమాట. లాస్ట్ టైం మేము నెల్లూరు వెళ్ళాము. నెల్లూరు వెళ్ళిన బ్లాగ్ కూడా ఉంది. సో ఈ వీడియో అయితే కొద్దిగా లాంగ్ ఉంది కదా, మెమరీ కార్డులో కొద్దిగా లాంగ్ వీడియో స్టోరీస్తో ఉంది అని చెప్పేసి ఫస్ట్ ఇది చూపిస్తున్నాను అనమాట. సో అది పరిస్థితి. అయినా కానీ శారీ సరిగ్గా కనిపించట్లేదు అబ్బా. సాటిస్ఫాక్షన్ అయితే నాకు లేదు, డల్గా కనిపిస్తుంది. నా ముందేమో శారీ బాగుంది, తర్వాత ఇటు చూస్తే ఏమో శారీ అసలుకి ఎక్కడ డల్గానే అనిపిస్తుంది. అందుకని నేను ఏం చేశానో తెలుసా, అస్సలకి ఇంకప్పుడు నేను ఏం చేశాను అంటే, అటు వాల్ని చూసారా, అటు సైడ్కి వెళ్ళాను. ఇటు సైడ్ బాగా వస్తుందని అప్పుడు అనిపించింది. సో అందుకని ఇంకా మొత్తం వీడియో అటు చూసేసుకున్నాను అనమాట. చూసారా, ఇటు బాగుంది కదా అని అంటున్నాను. ఇప్పటిదాకా అది బాగాలేదు అనుకున్నాను కదా. సో ఇప్పుడు ఇటు సైడ్ బాగా వచ్చేసింది. బాగుంది. ఏం బాగుంది? చీర బాగుంది కదా, అత్త పెట్టిన చీర. అయ్యోయ్యో, ఫోన్ తీసేసుకున్నాడు చేతిలోకి. వాయిస్ ఇస్తావా నువ్వు? అది ఫోన్ కాదు, హలో అంటాను. నువ్వు చెవి దగ్గర పెట్టుకున్నావు. హలో హలో హాయ్. ఏయ్ నక్కకూడదు కన్నయ్యలు, అది నేను వాయిస్ ఇస్తున్నా. సో చెప్పాను కదా, ఇంకా అది వీళ్ళ మేనత్త శారద పెట్టిన శారీ అనమాట. శారీ కలర్ కానీ శారీ కానీ చాలా బాగుంది. కాకపోతే అచ్చంగా నేను ఎప్పుడు అలా స్టిచ్
బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ శారీ కట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. కానీ ఇలా ఉన్నట్టుగా అయితే నేను కట్టుకోను. ఏదో పింక్ అనేది ఎక్కడో ఒక చోట ఉంటే ఓకే. ఇప్పుడు ఏంటంటే లేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే శారీ కూడా అంచు వచ్చింది కదా, దానికి ఏదైనా సరే ఒక డిజైన్ చేయించుకోవాలని నేను అనుకుంటున్నాను. డిజైన్ అంటే ఒక మగ్గం వర్కులో పింక్ స్టోన్స్ కానీ లేదు అంటే శారీ ఒక అలా స్టిచ్ చేయించుకున్నప్పుడు ఏదైనా అదేంటి అంటారు కదా, ఏదైనా స్టిచ్ చేయించుకున్నప్పుడు పింక్ క్లాత్ తోటి ఏదైనా సరే చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నాను. సో బ్లౌజ్ కూడా చాలా బ్రైట్గా చాలా బాగుంది, శారీ కూడా చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా ఎక్కువే మీకు అనిపించిందా? మీకు ఒక టాస్క్ అనమాట. ఏంటి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సో అది ఎంత ప్రైజు ఏంటి అని కామెంట్ చేయండి. మంచి గిఫ్ట్ ఉంటుంది. ఏంటన్నా ఈయన కొడుకు ఏదో చేస్తున్నాడు. బాగుంది కదా శారీ, బాగుంది కదా, చాలా బాగుంది. కట్టుకుంటే మాత్రము చాలా బాగుంటుంది. నాన్న అక్కడ ఉన్నాడు, పో ఏమండి బాబుని పిలువండి. రిచి నాన్న, రిచోడు. అమ్మ నాన్న బయటకు వెళ్తున్నాడు. అమ్మో అదనమాట. సో పరిస్థితి. ఈ శారీ వచ్చేసేసి ఎవరు పెట్టారు అంటే మా వారి ఓన్ సిస్టర్ పెట్టారనమాట. సో దాంతోపాటు నేను ఒకేసారి లైనింగ్ కూడా తీసేసానండి, చూసారా? యాక్చువల్లీ వీడియో తీసి కూడా చాలా డేస్ అయ్యింది, బట్ చెప్పాను కదా నా ఫోన్ సరిగా బాగాలేక నేనైతే అప్లోడ్ చేయలేదు. నాకు కూడా హెల్త్ బాగాలేక. మీరు అనుకోవచ్చు ఇది దీనికి సెట్ అయిపోయింది, మరి ఫోన్ బాగాలేకపోతే ఎలా షూట్ చేశాను అని మా వారి ఫోన్లో నుంచి నేను వీడియోస్ అయితే కొన్ని తీసాను అనమాట. అలా ఉన్న వీడియోస్ అని ఇవన్నీ తన ఫోన్లో కూడా చాలా ఉన్నవి. ఇంకా నేను ల్యాప్టాప్లో అప్లోడ్ చేసుకోవాలి, లేకపోతే మరి ఆ ఫోన్ పాడైపోయిన ఇబ్బంది పడతాను అనమాట. లేదు అంటే నా ఫోన్లోకి నా ల్యాప్టాప్లోకి ఎక్కించుకోవాలి. సో మన దగ్గర ఎటు ఫాల్స్ ఉన్నవి లైనింగ్స్ ఉన్నవి కాబట్టి ఈ శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది సెట్ అయిపోయిందబ్బా. ఇదిగోండి, సో ఇది సెట్ అయిపోయింది కదా, బాగా సెట్ అయింది షూర్గా. సో అది ఫ్రెండ్స్, బ్లౌజ్ కూడా చాలా బాగుంది. నేను అనుకున్నది ఏంటి అంటే బ్లౌజ్కి పింక్ డిజైన్ వచ్చేలాగా, అది మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా సరే లేకపోతే ప్యాచ్ వర్క్ అంటారు సేవా, ప్యాచ్ లాగా వేసేలాగైనా ఏదైనా సరే ఎనీ డిజైన్ ఎనీ మోడల్ కొద్దిగా పింక్ వచ్చేలాగా ప్లాన్ అయితే చేసుకుంటున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ చేయండి, ఓకేనా? చాలా డేస్ అయింది కదా నేను వీడియోస్ అప్లోడ్ చేసి, డేసే కాదు మంత్సే అయ్యింది. నాకు మీ సపోర్ట్ ఎంతో ముఖ్యము ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎందుకు అంటే ఛానల్ అనేది కొద్దిగా వాడు గోల చేస్తున్నాడట, అవుట్ సైడ్ నిలుస్తుంది. ఛానల్ అనేది చాలా డల్ అయిపోయింది అబ్బా. ఒకప్పుడు వేలల్లో వచ్చే వ్యూస్ ఇప్పుడు ఏంటి అంటే పొద్దుల్లో వస్తున్నవి. మళ్ళీ రన్ చేసుకోవాలి అంటే కొద్దిగా టైం పడుతుంది. డైలీ పెడితే వ్యూస్ మళ్ళీ వస్తవి. సో డైలీ వచ్చేసి 2 వ్లాగ్స్ అనేది నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతి వీడియో ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టండి అబ్బా. మీ సపోర్ట్ చాలా అవసరము. మీరు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా మేము నేను మర్చిపోను. మీకు కూడా మంచి గివ్ అవే అనేది ఉంటుంది. ఇప్పుడు కొత్త ట్రెండ్గా ఏం చేస్తున్నాను అంటే ఎన్ని లైక్స్ వస్తే అంత మనీ అనేది ఇస్తున్నా గివ్ అవే విన్నర్కి. సో ఇంకో సెకండ్ గివ్ అవే, థర్డ్ గివ్ అవే కూడా ఉంటుంది. సెకండ్ గివ్ అవే ఎలా ఉంటుంది అంటే 100 లైక్స్ అబోవ్ వచ్చిన వాళ్ళకి ఉంటుంది. తర్వాత 200 అబోవ్ వచ్చిన వాళ్ళకి థర్డ్, అంటే 3 గివ్ అవేస్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ అది అండి ఈరోజుకి వీడియో అయితే. చక్కగా మడతేసేసి అలా పెట్టేసేసుకున్నాను. శారీ ఎలా ఉంది, ఎలా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది బ్లౌజ్ అనేది కూడా కామెంట్ చేయండి అబ్బా. పర్ఫెక్ట్గా శారీ ఎలా ఇచ్చారో అలానే పర్ఫెక్ట్గా నేనైతే మడతేసేసుకున్నాను. తర్వాత మడతేద్దాంలే అనుకుంటే అది అయ్యే పని కాదండి అది. సో ఫ్రెండ్స్ అది అండి ఇది శారీ అయితే. ఇంకో విషయం ఏంటి అంటే ఇంకొక శారీ కూడా వేరే వాళ్ళు ఆర్డర్ పెట్టారు అనమాట. ఆర్డర్ పెట్టింది కూడా వచ్చేసింది. మా అత్త
మా అత్త పుట్టినరోజుకి ఒక శారీ కావాలి అంటే ఒకటి ఆర్డర్ పెట్టానమాట. అది కూడా ఇదిగోండి పార్సిల్ వచ్చేసేసింది. మరి ఆ పార్సిల్లో ఏముంది ఏంటి అనేది నేను తర్వాత బ్లాగ్లో చూపిస్తాను. మీరు చక్కగా చూడొచ్చు. దయచేసి లైక్ చేయండి అబ్బా, ఫుల్ వీడియో చూడండి. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే నా ఫ్రెండ్స్, ఓకే బాయ్.